హాయ్ అండి, నమస్తే. నేను మీ సహజ. వెల్కమ్ టు సహజ లైఫ్ స్టైల్. ఈరోజు నా వీడియోలో మీతో షేర్ చేసుకోబోయేది మామిడికాయ పచ్చడి తయారు చేయటం ఎలా. చూస్తుంటేనే నోరూరించే మామిడికాయ పచ్చడి తయారు చేయటం ఎలాగో ఈరోజు నా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మామిడికాయలు తీసుకోవాలి. ఇలా మామిడికాయల్ని నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని పై మూతిని కూడా కోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఇవి స్టార్టింగ్లో వచ్చే మామిడికాయలు కాబట్టి టెంకె ఊరికినే వచ్చేస్తుంది. మనం చాకుతో అయినా కోసేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా తుడుచుకోవాలి, తేమ అనేది లేకుండా. తుడుచుకొని కాసేపు ఆరబెట్టుకుంటున్నాను. కొంచెం తేమ ఏమన్నా ఉంటే పోతుంది అని. అలా తడారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఊరికనే తెగిపోతాయి. స్టార్టింగ్లో వచ్చే మామిడికాయలే కాబట్టి ఊరికనే తెగిపోతాయి. ఆ పైన రేకులు అనేవి ఒకవేళ వస్తే వాటిని కూడా తీసేసేయాలి. జీళ్ళు కూడా తీసేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కాసేపు అట్లా తుడుచుకొని కొంచెం సేపు అలా ఆరబెట్టుకోవాలి. మామిడికాయ చట్నీకి ఎల్లిపాయలు ఒలుస్తున్నాను. ఒక ఎల్లిపాయ అయితే సరిపోతుంది. అవి ఒలిచి పక్కన పెట్టుకొని మెంతి పొడి కోసం అనేసి మెంతులు వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న మెంతులు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దాంట్లోనే ఎల్లిపాయలు కూడా వేసుకొని పట్టుకోవాలి. నేను తక్కువ కారమే కాబట్టి కలిపేది రెండు మిక్స్ చేసి పట్టేశాను. ఎక్కువ కారం అయితే విడివిడిగా పట్టుకోవచ్చు. సాల్ట్ వేస్తున్నాను. మన ఇంట్లో టీ తాగే గ్లాసులు అలాంటివి ఉంటే వాటితోనైనా కొలుచుకోవచ్చు. ఆ టీ గ్లాస్కి సగానికి వేసాను సాల్ట్. అదే గ్లాసులో నిండా కారం వేయాలి.
1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందాక ఉప్పు వేసుకున్న గ్లాస్తోనే ఆయిల్ వేసుకుంటున్నాను, శనగ నూనె వేసుకుంటున్నాను. మామిడికాయ చట్నీకి శనగ నూనె అయితేనే బాగుంటుంది. దాంట్లోనే ఎల్లిపాయ మెంతులు మిక్స్ చేసుకున్న దాన్ని వేస్తున్నాను. ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరేటట్లుగా కనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఒక డబ్బాలోకి తీసేసుకోవాలి. కారం కలపంలోనే దాంట్లో రైస్ వేసి కలుపుకొని తింటాం చాలా అలవాటు. చాలామందికి ఉంటుంది ఇదే అలవాటు. కలిపి పెడుతున్నాను. ఈ అలవాటు ఎంతమందికి ఉందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.